మిత్రులారా నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన విషయం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇదే నోటిపూత. ఈ నోటిపూత వేధిస్తూ ఉంటే దీన్ని ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించిన ఇంటి వైద్యాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మనం తీసుకునేటటువంటి ఆహారంలో పోషకాలు తగ్గిపోయాయనుకోండి, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి, అనారోగ్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో ఈ నోటిపూత ఒకటి. ఎంతోమంది జీవితాంతం ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సందర్భంగా ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఇది తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆయుర్వేదంలో 3 బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి: వాతం, పిత్తం, కఫం. శరీరంలో ఇది పిత్తం అనేది పెరిగిపోవటం వల్ల, అంటే వేడి ఎక్కువ అవటం వల్ల ఈ సమస్య వస్తుంది అంటుంది ఆయుర్వేదం. కాబట్టి పిత్తహారమైనటువంటి జీవన విధానం, అలాగే ఆహారాలు ఇలాంటివి తీసుకోవటం ముఖ్యం. సాధారణంగా కోపం, ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా ఈ పిత్తాన్ని పెంచుతాయి. అలాగే నిర్జలీయత కూడా, ఇలాంటివన్నీ దీనికి కారణాలు. అయితే ఈ సమస్య నుంచి మీకు రిలీఫ్ రావాలంటే, ఉపశమనం పొందాలంటే కొన్ని సహజ సిద్ధమైన మార్గాలు ఉన్నాయి. వీటిని తెలుసుకోవాలి. చాలామంది మళ్ళీ దీనికి ఆర్టిఫిషియల్గా ఉండేటటువంటి కొన్ని మందులు వాడుతూ ఉంటారు. అయితే మళ్ళీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సహజ సిద్ధమైన వాటిని మీరు పరిష్కార మార్గాల కింద ఎంచుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. అంటే ఈ కారణాల మీద మీకు అవగాహన ఉండాలి. ఆయుర్వేదం ఈ సందర్భంగా ఒకటి చెప్తుంది, ఒక ప్రత్యేకమైన పదం వాడింది దీనికి. ఇదే ప్రకోపకాలు, అంటే అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్. వీటిని తెలుసుకోవాలి. నోటిపూత రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడి ప్రధానమైన కారణం. మానసిక ఒత్తిడి పడ్డ వాళ్ళకి డెఫినెట్గా ఈ నోటిపూత వస్తుంది. అలాగే అప్పుడప్పుడు మనం తీసుకునేటటువంటి రకరకాల ఆహారాలు పడకపోవటం వల్ల కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఆయుర్వేదం దీన్ని విరుద్ధ ఆహారాలు అంటుంది. బాగా వేడిగా, బాగా చల్లగా ఉండేవి కలిపి తీసుకోవటం, ఇలాగ విరుద్ధమైనటువంటి ఆహారాలు తీసుకోవటం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇంకా ఎసిడిక్ ఫ్రూట్స్, అంటే నిమ్మ, నారింజ, యాపిల్, టొమాటో, స్ట్రాబెర్రీ, ఇలాగ ఈ సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ తీసుకున్న వాళ్ళలో కూడా మెయిన్గా ఈ ఎసిడిక్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ తీసుకున్న వాళ్ళకి ఈ సమస్య వస్తుంది. అమ్ల గుణాలు ఉండేటటువంటి పండ్లని. అలాగే ఇలాంటి కూరగాయలు కూడా ఈ సమస్యను ఎక్కువ చేస్తుంది. కాబట్టి వీటిని కూడా తగ్గించుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మహిళల్లో ఈ నోటిపూత రావడానికి ముఖ్యమైన కారణం హార్మోన్ల అసమతుల్యత. దీనివల్ల ప్రధానంగా ఈ నోటిపూత వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డిఫిషియన్సీస్ అనుకున్నాం కదా, జింకు, ఫోలిక్ యాసిడ్, B12, వైటమిన్ సి, ఐరన్, ఇలాంటి ఈ పోషకాలు లోపించడం వల్ల అప్పుడు కూడా ఈ సమస్య రావచ్చు. కాబట్టి ఇవి ఎక్కువ ఉండేటటువంటి సహజ పదార్థాలు తీసుకోవాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన కారణం పెయిన్ కిల్లర్స్. పదే పదే నొప్పి నివారణ మందులు వాడటం వల్ల కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో అవి ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. దీంతో ఆ సైడ్ ఎఫెక్ట్స్లో ఒక లక్షణం కింద నోటిపూత వస్తుంది. అలాగే నోరు అపరిశుభ్రంగా ఉన్న సందర్భాల్లో కూడా నోటిపూత వస్తుంది. సరే, మరి సమస్య మీకు ఉంది, అప్పుడు ఏం చేయాలి అంటే దీనికి చక్కని ఇంటి వైద్యం ఉంది. వీటిని తెలుసుకుందాం వరుసగా. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక అద్భుతమైన ఇంటి నివారణ. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు తేనె, ఇంకా పసుపు. ఇలా సిద్ధం చేసుకోండి. తేనె మీ ఇంట్లో ఉండేదే, పసుపు మీ ఇంట్లో ఉండేదే. అప్పుడప్పుడు ఇలాగ ఈ నోట్లో ఈ కణజాలాలు చిట్లిపోవటం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. అంటే స్థానికంగా ఒక రకమైన పుండు తయారవుతుంది. కాబట్టి అక్కడ తిరిగి మళ్ళీ ఆ కణజాలం ఏర్పడాలి. దీనికి ఈ తేనె, పసుపులు సహాయపడతాయి. తేనెకి రోపణ శక్తి ఉంది, అంటే హీలింగ్ నేచర్. పసుపుకి లేఖన ప్లస్ రోపణ శక్తి ఉంది, అంటే ఏంటంటే క్లీన్ చేసి డెబ్రిస్ని మానేలా చేస్తుంది. ఇవి రెండు కూడా మెయిన్గా ఈ తేనె విషయంలో ఇది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది, అంటే సూదింగ్గా కూడా ఉంటుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి యాంటీమైక్రోబియల్ గుణాలు నోటిపూత నుంచి మీకు రిలీఫ్ని ఇస్తాయి. అందుకే ఈ తేనెలో నానబెట్టినటువంటి ఆహారం త్వరగా చెడిపోదు.
ఎందుకంటే సహజంగా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని కంట్రోల్లో పెడుతుంది కాబట్టి దీన్ని మీరు తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి? తేనె తీసుకోండి, దీనికి కాస్త పసుపు కలపండి. 1 టీ స్పూన్ తేనె తీసుకుంటే 1 పావు టీ స్పూన్ పసుపు పేస్ట్ లాగా చేయండి. ఈ పేస్ట్ని మీకు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ అప్లై చేయండి, ఎక్కడైతే నోటి పుండు ఉందో అక్కడ అప్లై చేయండి. ఇలా చేయటం వల్ల క్రమంగా సమస్య నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఈ తేనె పసుపు మిశ్రమానికి బదులుగా మీరు కేవలం తేనెను కూడా వాడుకోవచ్చు. ఇలాంటిది మరొక అద్భుతమైన వైద్యం. మీకు కావాల్సింది కొబ్బరి నూనె లేదా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ, ఇవి కూడా అంతే. కొబ్బరి నీళ్లు, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి, కొబ్బరి నూనె, ఇలా కొబ్బరికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా నోటిపోతను తగ్గిస్తాయి. దీంట్లో ఉండే ప్రత్యేకమైన లారిక్ యాసిడ్ కానీ ప్రత్యేకమైనటువంటి ఆ సూదింగ్ సబ్స్టెన్సెస్ కానీ ఇవన్నీ రిలీఫ్ని ఇస్తాయి. ఫంగస్ ఇలాంటి వాటిని కంట్రోల్లో పెడతాయి. నోటిపోత ఒకవేళ ఫంగస్ వల్ల వస్తే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే శరీరంలో వేడిని తగ్గిస్తుంది, దీంతో రిలీఫ్ వస్తుంది. మరి దీన్ని ఎలా వాడుకోవాలి? కొబ్బరి నూనె చూపుడు వేలుతో తీసుకోండి, ఎక్కడైతే మీకు సమస్య ఉందో అక్కడ అప్లై చేయండి, సింపుల్. లేదు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఇలాంటివి నవలొచ్చు కూడా, దీంతో కూడా రిలీఫ్ వస్తుంది. ఇలాంటిదే ఇంకొక అద్భుతమైన వైద్యం. దీనికి మీకు కావాల్సింది నెయ్యి లేదా మజ్జిగ, ఇలా సిద్ధం చేసుకోండి. ఈ నెయ్యి, మజ్జిగ, పెరుగు ఇలాంటివన్నీ ఏంటంటే వీటిల్లో గాయాన్ని మాన్పే శక్తి ఉంది. మెయిన్గా సర్పి అంటారు, సర్పిరి మధు అని మంచి కాంబినేషన్ సజ్జోవ్రణాలకి, అంటే అప్పుడైన గాయాలకి సర్పి మధు అంటే తేనె నెయ్యి మంచి కాంబినేషన్. మీరు ఆ తేనెని పేరిన నెయ్యిని తీసుకొని ఎక్కడైతే మీకు ఆ నోటిపూత తయారైందో అక్కడ అప్లై చేయండి. మింగినా ఏం కాదు, ఇది తినే ఐటమే కాబట్టి. 2 లేదా 3 సార్లు ఇలా చేస్తూ ఉండండి. లేదా ఇంకొక మంచి ఆప్షన్ ఏమిటంటే మజ్జిగలో కషాయ రసం ఉంటుంది, దీనికి ఆ పుండ్లను మాన్పే శక్తి ఉంటుంది కాబట్టి తియ్యటి మజ్జిగ తాగొచ్చు. లేకపోతే ఇంకొక పద్ధతి ఏమిటంటే పాలల్లో కాస్త నెయ్యి వేసుకొని ఆ పాలు తాగొచ్చు. దీంతో మీకు స్పాట్లో రిలీఫ్ వస్తుంది. ఇంకొక అద్భుతమైన వైద్యం. దీనికి మీకు కావాల్సింది తులసి ఆకులు ఇంకా నీళ్లు, ఇలా సిద్ధం చేసుకోండి. తులసి ఆకుల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి, వీటి వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? నీళ్ళను తీసుకొని ఆ పాత్ర పెట్టి ఆ పాత్రలో నీళ్లు తీసుకొని ఇప్పుడు కొన్ని తులసి ఆకులను వేయండి, వేసేసి బాయిల్ చేయండి. ఆ కషాయంతో పుక్కిట పట్టండి. లేదా నోట్లో నీళ్లు తీసుకొని కొన్ని తులసి ఆకులు వేసుకొని ఆ నీళ్లతో సహా నమలండి. ఇలా రోజుకి 4-5 సార్లు చేయండి. దీంతో ఆ నోటిపోత సమస్య తగ్గుతుంది, తిరిగి రాకుండా కూడా ఉంటుంది. లేదు ఉన్నట్టుండి మీకు వెంటనే స్పాట్లో రిలీఫ్ రావాలి, నోటిపోత బాగా ఇబ్బంది పెడుతుంది, అక్కడ స్థానికంగా నంబావాలి, అప్పుడు ఏం చేయాలి? మీకు కావాల్సింది ఈ ఐసు ముక్కలు. ఇది మీకు సత్వరమైన రిలీఫ్ని ఇస్తుంది. నోటిపోత మీకు వస్తూ ఉంటే రిలీఫ్ రావాలనుకుంటే దీన్ని మీరు వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి? చిన్న ఐసు ముక్కను తీసుకొని ఆ గాయం ఉన్న ప్రదేశంలో రుద్దండి, లేదా కొద్దిసేపు ప్రెస్ చేసి ఉంచండి. అలాగే ఐస్ క్యూబ్స్ వేసిన చన్నీళ్ళతోటి పుక్కిడి పట్టండి. ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. ఇంకొక పాశుపతాస్త్రం అనాదిగా మనం వాడుతుంది ఇదే లవంగం. ఈ లవంగానికి అంతే ఈ నోటిపోతను తగ్గించే శక్తి ఉంది. లవంగాన్ని నవలచ్చు. ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఒక పద్ధతి ఉంది, లవంగం నూనె. దీన్ని సమస్య ఉన్న చోట అప్లై చేయండి, దీనివల్ల మీకు రిలీఫ్ వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ నోటిపోత అనేక వ్యాధులకి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. అంటే ఒక్కోసారి ఆటోఇమ్యూన్ డిసీజెస్, B12 లోపాలు ఇలాగా. అలాంటప్పుడు ఆ సమస్యని పరిష్కరించాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోల అప్లోడ్ అవడంతోనే వాటి సమాచారం మీకు తెలియటం కోసం, మీరు మిస్ అవ్వకుండా ఉండటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి ఈ ఉపయోగకరమైన విషయాలు 10 మందికి ఉపయోగపడేలాగా ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.
డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, MD Ayurveda, Raksha Ayurvedalaya, plot number 13, Ramamurthy Nagar, CBCID Colony, Hydernagar, Hyderabad 5,85,000, Telangana State, India. Landmark, Kukatpally area, Metro Train pillar number A663. Email, muralimanohar2008@gmail.com. Website address www.muralimanohar.com. Phone numbers 9246575510, 9177445454.